మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను రక్షించుకుందురని బైబిల్ సెలవిస్తుంది. లూకా గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. ఈరోజు నీవు నీ ఇంట్లో నీ భర్త ఇక మారడు, ఇతని పరిస్థితి ఇంతే, ఇక నన్ను అస్తమానం వేధిస్తూనే ఉంటాడు, తాగుతాడు, తొన్నలాడతాడు అంటూ ఓర్పు లేక ఇంకా నేను చచ్చిపోతే బాగుండు, నేను ఇక పిల్లలు ఉన్నారు కాబట్టి నేను బతుకుతున్నాను, పిల్లలు లేకపోతే ఎప్పుడు చనిపోయేదాన్ని అనే భార్యలు ఎంతమంది లేరండి? చాలామంది ఉన్నారు. కానీ ఓర్పు ఉండదు, వాళ్ళకి సహనం ఉండదు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే అటువంటి నిర్ణయాలు నువ్వు తీసుకోవండి. నీ భర్త మార్పు కోసం ప్రార్థిస్తావు, ఓపికతో ప్రార్థిస్తావు, సహనంతో ప్రార్థిస్తావు. ప్రభా, నా భర్తను మార్చు, నా భార్యను మార్చు అని ప్రార్థిస్తావు. కానీ ఈ తలతిక్క ఆలోచనలు తీసుకోరు, నిర్ణయాలు తీసుకోరు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఎంతమంది రండి ఈరోజు ఓర్పు లేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఓర్పు లేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, ఓర్పు లేక ఆత్మహత్యలు ఎంతమంది చేసుకుంటున్నారండి? ఓర్పు లేకుండా భర్తకు దూరమైపోయిన భార్యలు ఎంతమంది? ఓర్పు లేక భార్యకు దూరమైపోయిన భర్తలు ఎంతమంది రండి? ఓర్పు లేక తల్లిదండ్రులకు దూరమైపోయిన బిడ్డలు ఎంతమంది రండి? ఓర్పు లేకుండా అత్తమామలను విడిచి వెళ్ళిపోయిన వారు కోడళ్ళు ఎంతమంది రండి? ఓర్పు లేకుండా పిల్లల మాట వెనక ఎంతమంది రండి? తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్ళిపోయిన వారు, తల్లిదండ్రులను ఓర్పు లేక తల్లిదండ్రులను పట్టించుకోకుండా వాళ్ళని చనిపోయే వారిని, బతుకున్న వారిని చనిపోయేటట్లు చేసేవారు ఎంతమంది రండి? లేరండి. ఓర్పు దేవునికి ఇంపార్టెంట్, దేవుని బిడ్డలకి ఇంపార్టెంట్. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు ఓర్పు సహనం కలిగి ఉండాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎంతమంది రండి ఓర్పు లేకుండా ఉద్యోగాలు చేసేసట ఓర్పు ఉండదు. ఎదురు మాట్లాడేది అర్థం. ఒక మాట అంటే 10 మాటలు, భార్య 10 మాటలు అంటే భర్త 10 మాటలు, భర్త 10 మాటలు అంటే భార్య 20 మాటలు. ఇంకెక్కడ నువ్వు బైబిల్ చదువుతున్నావు, ఏడ చర్చికి వెళ్తున్నావు? సండే వస్తేనేమో చర్చికి వెళ్తావు, ఇంటికి వస్తే మాత్రం భర్త ఒక మాట అంటే 10 మాటలు అంటావు. ఇంకెక్కడ నువ్వు దేవుని బిడ్డవా? భార్య 10 మాటలు అంటే భర్త 10 మాటలు అంటాడు. నువ్వు దేవుని బిడ్డవా? నువ్వు మాదిరి చూపించాలండి. నీ మాదిరి వల్ల నీ భార్య మారాలి, నీ భర్త మారాలి, నీ కొడుకు